హై వ్యూవర్స్, బిగ్ బ్రేకింగ్. అయితే దీనికన్నా ముందు ఒక చిన్న మాట చెప్పాలి. మొన్న ఈమె దిశ వచ్చేసి ఇక్కడ కదా, నిర్భయ, ఢిల్లీకి సంబంధించిన నిర్భయ ఘటనలో ఎవరెవరు ఎలా చేశారు, ఏం చేసిన తర్వాత ఆమె పరిస్థితి ఎలా ఉంది, ఆ తర్వాత వేరే దేశానికి తీసుకెళ్ళిన తర్వాత ఆమె బ్రతికిందా, చనిపోయిందా, చనిపోయే ముందు ఏం చెప్పింది, ఇవన్నీ మనకు తెలుసు. ఆ తర్వాత ఎవరు ఈ ఘటనకు పాల్పడ్డారు ఏంటన్నప్పుడు వాళ్ళని అరెస్ట్ చేశారు. అందులో మహేంద్ర అనేవాడు అక్కడిని వచ్చేసి తక్కువ కాలమే వాడిని వదిలిపెట్టేశారు. అండ్ అక్కడ ఉన్న వాళ్ళు ఘోరంగా ప్రవర్తించింది వాడే, ఆ అమ్మాయి పట్ల. ఆ అమ్మాయి చనిపోవడం కారణం వాడే. కానీ ఏం చేస్తాం, మన న్యాయ వ్యవస్థ అలా ఉంది. సో వాడిని వదిలేశారు. ఇక రిమైనింగ్ వాళ్ళు ఉన్నారు కదా, వాడిని వదిలేయటమంటే జువైనల్ హోమ్లో పెట్టి ఆ తర్వాత లేండి, తర్వాత రిమైనింగ్ వాళ్ళు మేజర్లు అరెస్ట్ చేశారు, కోర్టులో ఉంచారు, జైల్లో ఉంచారు, కేసులు నడుస్తున్నాయి. ఇంత జరిగిన తర్వాత కూడా వాళ్ళకి ఉరిశిక్ష విధించిన తర్వాత కూడా శిక్ష పడతల్లా. కారణం ఏంటి? సుప్రీంకోర్టులో పిటిషన్ వేసుకున్నారు. ఏమని? అయ్యా మాకు శిక్ష తగ్గించండి అంటూ, ఏవైతే మాకు విధించినటువంటి ఉరిశిక్షలు ఉన్నాయో అవి రద్దు చేయండి అంటూ పిటిషను. ఆ తర్వాత కాదు మీరు శిక్షకు అర్హులేరా బాబు మీకు పడాలన్నప్పుడు రివ్యూ పిటిషన్. ఆ తర్వాత మరలా క్యూరేటివ్ అనుకోండి ఇంకోటి, సరిగా చూడలేదు మీరు మరలా చూడండి అని చెప్పేసి మరలా ఇంకోటి. వీటన్నిటి తర్వాత వీటి తర్వాత ముందు మరలా రాష్ట్రపతి దగ్గరికి వచ్చేసి మరణశిక్ష రద్దు చేయాలని చెప్పి క్షమాభిక్ష పిటిషన్. ఇన్ని జరిగి ఉన్నాయి. ప్రొసీజర్లు ఏమైనా నడుస్తున్నాయి. బట్ తప్పు చేసిన వాళ్ళని తెలుసు, వాళ్ళని శిక్షించాలని కూడా మన వ్యవస్థగా తెలుసు, కానీ శిక్షించట్లా తాత్సారం. ఇక బయట అంతా నిరసన తెలియజేస్తుంటే రేట కాదని చెప్పేసి అప్పుడు వాళ్ళని ఉరిదీసేశారు. ఎందుకు చెప్పాను ఇది? ఎందుకు కానీ మన భారతీయ న్యాయ వ్యవస్థలో దాని సాగతీతనాలో, డిలే అనాలో, మరి వ్యవస్థ నిదానంగా ఉందనాలో నాకు తెలియటంలా. కానీ అన్ని ప్రూఫ్లు ఎదురుగానే ఉంటాయి. బట్ అయితే రేపు వాయిదా, ఎల్లుండి వాయిదా, నెలల వాయిదా, సంవత్సరాల వాయిదా, లేదు అంటే అన్ని విన్న తర్వాత తీర్పు రిజర్వ్ చేయటాలు. ఈ రిజర్వేషన్ తీర్పు ఇవ్వటానికి మన చంద్రబాబు గారి కేసులోనే మాట్లాడుతూ ఈయన తరఫున వాదించే సిద్ధార్థ్ మల్హోత్రానా ఎవరు ఆయన ఏమన్నాడు, ఇదే సుప్రీంకోర్టులో గతంలో తీర్పులకు సంబంధించి ఇవ్వాలనుకున్నప్పుడు రిజర్వ్ చేసి పెట్టారు. ఆ రిజర్వేషన్ తీర్పులు ఇవ్వడానికి చాలా సమయం పట్టింది. ఆ తర్వాత సుప్రీంకోర్టులోని జడ్జిలే ఇదేంటి ఇలా కరెక్ట్ కాదు కదా, తీర్పు ఆల్రెడీ వాదన మొత్తం విన్న తర్వాత తీర్పు చెప్పాలి, కానీ రిజర్వ్ చేస్తే మహా అయితే 1 day 2 days లేదా 1 week 10 days, ఎందుకంటే తీర్పుని రాయాలి, రిమైనింగ్ కొన్ని ఉంటాయి కాబట్టి. కానీ నెలల తరబడి, సంవత్సరాల తరబడి రిజర్వ్ చేసి పెట్టకూడదు అని చెప్పేసి ఆయన అన్నారు. ఇప్పుడు చంద్రబాబు గారి కేసు సంబంధించి కూడా ఆయనకి 17A అప్లై అయిద్దా కాదా, దట్స్ ఇట్, అంతే. 2018లో ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసు, 2018కి ముందే స్కిల్ డెవలప్మెంట్ కేసు ఉంది అంటారు ఈ ప్రభుత్వం తరఫునటువంటి వాళ్ళు, అంటే తరఫున జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తరఫు వాళ్ళు. చంద్రబాబు నాయుడు తరఫు వాళ్ళు ఏమంటారు, అసలు ఈ ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందే ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసు సంబంధించి 2021 డిసెంబర్ 9 అనుకుంటా, డిసెంబర్ 9, 2021. ఆ తర్వాత చంద్రబాబు గారి పేరు అసలు ఈ ఎఫ్ఐఆర్లో చేర్చింది ఎక్యూజ్డ్ అన్నట్టుగా ఎప్పుడు, ఆయనని అరెస్ట్ చేసేటప్పుడు కానీ, అదుపులో తీసుకునేటప్పుడు కానీ, కోర్టు ముందు ప్రవేశపెట్టేటప్పుడు కూడా ఏసీబీ కోర్టులో ఆ రిపోర్ట్లో వచ్చేసి అసలు ఇందు లేదు అటు ఈయన పేరు. ఐ థింక్ రిమాండ్ని పంపించినప్పుడు ఎప్పుడో పెట్టారని చెప్పేసి ఉన్నారు. బట్ క్లారిటీ ఏంటంటే, ముందు ఎక్కడ వీళ్ళకి ఎవరైతే వచ్చి విచారణలో పాల్గొన్నారో ఎక్యూజ్డ్ అన్న వాళ్ళు, ఎక్కడ కూడా చంద్రబాబు పేరు ఎవరూ చెప్పాల. ఆయన వల్ల మేము చేసాం, ఆయన ఇదంతా చేశాడు, అది ఇదని. పోలీసులు వెళ్ళి నంజాలలో ఆయన అదుపులోకి తీసుకున్నప్పుడు కూడా ఆయన పేరు అసలు ఎక్కడ లేదు. అసలు ఏంటి అని చేయడం కూడా రండి మేము చెప్తాం అన్నారు, తీసుకెళ్ళారు. ఆయన ఏమో చట్టాన్ని గౌరవించాలి కాబట్టి సరిపాదండి అని చెప్పేసి అన్నాడు. సో ఇదే విషయాన్ని సుప్రీంకోర్టుకి మొత్తం చెప్పారు. ఏమని, 2018లో ఒక చట్టం వచ్చింది, దాని ప్రకారం ఎవరైతే అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చేసినటువంటి పనుల వల్ల మంచి జరగని, చెడు జరగని, ఆ తర్వాత ప్రభుత్వాలు కనుక మారితే వాళ్ళు వచ్చి వీరిని ఇబ్బందులకు గురి చేయకుండా ఉండటం కోసం 17A అని ఒక చట్టాన్ని తీసుకొచ్చి, దీని ప్రకారం ఏంటి, చెడు జరిగితే, వాళ్ళు మోసానికి పాల్పడితే, తప్పు చేస్తే, అన్యాయానికి పాల్పడితే
అవినీతికి పాల్పడితే దాని తాలూకు అన్నీ కూడా సాక్ష్యాలు మొత్తం సేకరించి మీరు గవర్నమెంట్ ముందు సబ్మిట్ చేసి ఆయన అన్ని చూసి ఓకే అంటే అప్పుడు మీరు వెళ్ళి ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకోవాలి, అరెస్ట్ చేయాలి. ఇది 17A 2018లో వచ్చింది. అయితే వీళ్ళేమంటారు, సరే అది అప్పుడు వచ్చింది కానీ ఈ కేసు 2018 దానికి ముందుది అంటారు. కేసు ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది 2021 కదంటే మరలేమంటారు ఇది చంద్రబాబుకి అసలు అప్లై కాదు అని అంటారు. వీళ్ళు క్లియర్గా అందరికి అర్థమవుతున్నది ఏంటి, 17A అప్లై అయింది. చంద్రబాబు తప్పు చేశాడా తప్పు చేయలేదా అవన్నీ వీళ్ళు సేకరించే సాక్ష్యాలు బట్టి జనానికి పెట్టేదాన్ని బట్టి ఉంటుంది. ఇంతవరకు సరైన సాక్ష్యాలు జనాల ముందు ఉంచలా, కోర్టు ముందు ఉంచలా. బట్ ఓన్లీ సాక్ష్యాలు చంద్రబాబు తప్పు చేశాడు జైల్లోనే ఉంటాడు ఇవన్నీ కూడా సాక్షిలో వైసీపీలు చెప్పారు తప్ప కోర్టులో ఇంతవరకు సబ్మిట్ చేసింది లేదు. ఓకేనా. ఇక సుప్రీంకోర్టులో వచ్చేసి బేలా త్రివేది గారు, ఈమె గుజరాత్ చెందినటువంటి వ్యక్తి. అనిరుద్ బోస్ ఈయన వచ్చేసి పశ్చిమ బెంగాల్ చెందినటువంటి వ్యక్తి. అనిరుద్ బోస్ వచ్చేసి కేరళ హైకోర్టులో చేశారు జడ్జిగా, తర్వాత జార్ఖండ్ హైకోర్టుకి ప్రధాన చీఫ్ జస్టిస్గా చేశారు. బేలా త్రివేది గారు వచ్చేసి గుజరాత్ కోర్టుకి చేస్తున్నారు హైకోర్టుకి, అండ్ రాజస్థాన్ హైకోర్టు కూడా జడ్జిగా చేశారు. ఇప్పుడు సుప్రీంకోర్టులో వీళ్ళు ఉన్నారు. ద్విసభ్య ధర్మాసనం 2 జడ్జిలో ఉన్నారు. ఇందులో అనిరుద్ బోస్ వచ్చేసి ఏమన్నారు, మొత్తం చూసిన తర్వాత 17A చంద్రబాబు నాయుడుగా అప్లై అవుతుంది ఆయన కేసు. సో మీరు ఈ కేసులో దట్ మీన్స్ ప్రభుత్వం అంటే ఏపీ గవర్నమెంట్ తరఫున వాదించారు చెప్పారు ఏమని, ఈ కేసులో ఈయన తప్పు చేసినట్టుగా మీ దగ్గర సాక్ష్యాలు ఉంటే తీసుకెళ్ళి గవర్నర్ సబ్మిట్ చేయండి. గవర్నర్ అవన్నీ చూసి ఓకే ప్రొసీడ్ అని అంటే అప్పుడు ఆయన అరెస్ట్ చేయండి మీ ఇష్టం, ఇంకా అవేళ ప్రొసీడ్ అయిపోయింది. బట్ ఇప్పుడైతే 17A అప్లై అయ్యింది. సో ఆయన ఏదైతే క్వాష్ పెట్టుకున్నాడో మేము దానికి అలౌ చేస్తాం అని ఆయన అన్నారు. బట్ బేలా త్రివేది గారు ఏది మహిళా న్యాయమూర్తి ఆమె ఏమన్నారు, ఈ కేసు నుంచి మొత్తం చూస్తూ ఉన్నప్పుడు ఈ 17A చంద్రబాబుకి అప్లై అయింది అని నాకు అనిపించడం లేదు. ఇందులో నెంబర్ ఆఫ్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి 17A ఈయనకి అప్లై అయిందని నేను చెప్పలేకపోతున్నా. సో ఆయనకు అప్లై కాదని నాకు అనిపిస్తుంది. సో అనిరుద్ బోస్ ఏదైతే చెప్పారో ఆయన ఒపీనియన్కి నేను ఓకే చెప్పలేకపోతున్నా. సో ఆయన అభిప్రాయం అయింది, నా అభిప్రాయం నాది అన్నారు. దెన్ వాట్ నెక్స్ట్? ద్విసభ్య ధర్మాసనంలో ఇక్కడ వచ్చేసి దాన్ని ఏం చెప్పాలి, ఇద్దరి దగ్గర ఒకటే రాల తీర్పు. అలాంటప్పుడు ఏంటి, చీఫ్ జస్టిస్ రిఫర్ చేశారు. ఇప్పుడు చీఫ్ జస్టిస్ నిర్ణయం తీసుకోవాలి. ఏముంటుంది ఆ నిర్ణయం ఏంటి అన్నప్పుడు త్రిసభ్య ధర్మాసనం అంటే 3 జడ్జిలు ఉంటారు వాళ్ళకి ఇస్తాడా, లేదన్నప్పుడు రాజ్యాంగ ధర్మాసనం దట్ మీన్స్ 5 సభ్యులు ఉంటారు న్యాయమూర్తులు వాళ్ళకి ఇస్తారా, అండ్ అందులో మరల చీఫ్ జస్టిస్ గారే అనదర్ పర్సన్ అంటూ ఉంటారా ఏంటి, ఇవన్నీ కూడా తేలాల్సి ఉంది. సో చంద్రబాబు కేసుకు సంబంధించి అందరూ కూడా 17A అప్లై అయితే ఆయనకి అని ఎదురు చూస్తూ ఉన్నారు. పండుగ రోజు కదా తీర్పు రాబోతుంది, సూపర్, ఇంకా పండుగ రెట్టింపేది అనుకుంటా ఉన్నారు. బట్ వచ్చింది ఏంటిది, అగైన్ కన్ఫ్యూజన్, అగైన్ పోస్ట్పోన్, అగైన్ మన న్యాయ వ్యవస్థకు సంబంధించి సామాన్యుడికి అర్థం కాని విధంగా ఒక పెద్ద ఫజిల్ అన్నట్టుగా ఇదిగో ఈ కేసు మరలా కనిపిస్తూ ఉంది.